For you are my lamp, O Lord. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. My God lightens my darkness. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. This is the promise for you from 2 Samuel 22:29. 2 సమూయేలు 22:29లో నుంచి ఇది మీ కొరకైన వాగ్దాన వచనం. God will turn your darkness into light. దేవుడు మీ యొక్క అంధకారమును ఆయన వెలుగుగా మార్చనయ్యున్నారు. Yes, he is a lamp. అవును, ఆయన దీపమయ్యున్నారు. He is a lamp which is being kindled by the oil called the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ అనబడు తైలము చేత ప్రజ్వలించుచు ఉన్నారు. When the Holy Spirit comes into you as an oil, పరిశుద్ధ ఆత్ముడు తైలము వలె మీ లోనికి వచ్చి ఉన్నప్పుడు he makes the fire to burn brightly, which no darkness can take over. ఎట్టి అంధకారము కూడా అధిగమించలేని స్థాయిలో ఆయన మీ యొక్క వెలుగును ప్రకాశింపచేయును. Acts 2 and verse 4. అపోస్తల కార్యములు 2:4 వచనంలో As the Holy Spirit came upon the disciples, పరిశుద్ధ ఆత్ముడు శిష్యుల మీదకు దిగివచ్చి ఉన్నప్పుడు the oil of joy filled their hearts. ఆనంద తైలమనేది వారి యొక్క హృదయములను నింపి ఉన్నది. And the tongues of fire were burning over their heads. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి తలల మీద మండుతూ ఉన్నది. They were speaking in tongues which belonged to the people of the world, different languages of the world. లోక ప్రజల విభిన్న భాషలకు సంబంధించిన భాషలో వారు మాట్లాడడాన్ని ప్రారంభించారు. At that time, people from different nations were there in Jerusalem. ఆ సమయంలో యెరూషలేములోనికి విభిన్న దేశముల నుంచి ప్రజలు వచ్చి ఉన్నారు. They listened to it. వారు దానిని ఆలకించారు. And they said, these are people who are illiterate. వీరు నిరక్షరాస్యులు కదా అనుకుంటున్నారు. But they are speaking in the languages of the nations of the world. కానీ వారు ప్రపంచ దేశాలకు సంబంధించిన భాషలను మాట్లాడుతూ ఉన్నారు. And through those languages, they are glorifying God. ఆ యొక్క భాషల ద్వారా వారు దేవునిని మహిమపరచుచూ ఉన్నారు. Their words touched their heart. వారి మాటలు వీరి హృదయాన్ని తాకి ఉన్నవి. And as they heard the word of God through Peter, they were convicted and they turned to Jesus. వారు పేతురు ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉన్నప్పుడు ఒప్పింపబడి యేసు వైపుకు మరలుకున్నారు. They became the followers of the Lord. వారు ప్రభువును అనుసరించి వెంబడించేవారయ్యారు. That is what the light that comes through the oil of the Holy Spirit makes us do. పరిశుద్ధాత్మ తైలము ద్వారా వచ్చే వెలుగు ఆ రీతిగా జరిగింప చేస్తోంది. It turns our darkness into light అది మన యొక్క అంధకారమును వెలుగుగా మార్చేస్తోంది. and makes us bring light into the life of other people. మనలను ఇతర ప్రజల జీవితములోనికి వెలుగును తీసుకువచ్చేలా చేస్తుంది. Today God will make you a light ఈ రోజున దేవుడు మిమ్మును వెలుగుగా చేయును. and turn your darkness into a light. మీ యొక్క అంధకారమును వెలుగుగా మార్చివేయును. That is why he fills you with the Holy Spirit. అందుచేత ఆయన మిమ్మును పరిశుద్ధాత్మతో నింపును. The Holy Spirit will fight for you. పరిశుద్ధాత్మ మీ పక్షమున పోరాడును. When the enemy comes in like a flood, the Holy Spirit will raise a standard against him. శత్రువు వరద వలె మీకు వ్యతిరేక్తముగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దానికి విరోధముగా లేచి నిలుచును. He'll do it for you today. ఆయన ఈ రోజున మీ కాలాగున జరిగించును. Father, do it for your children. తండ్రి మీ బిడ్డల కాలాగున జరిగించండి. Raise a standard against the evil powers that are working against them. వారికి విరోధంగా పనిచేయించిన దుష్ట శక్తులకు మీరు విరుద్ధముగా లేచి నిలబడండి. And turn their darkness into light, Lord. వారి యొక్క అంధకారమును వెలుగుగా మార్చండి ప్రభువా. Fill them with thy Holy Spirit now. ఇప్పుడే పరిశుద్ధాత్మతో వారిని మీరు నింపండి. Grant them all the grace to enjoy you, Lord. మిమ్మును ఆనందించి అనుభవించడానికి తగిన కృపంతటిని వారికి ఇవ్వండి. No more darkness. ఇక అంధకారమే ఉండకూడదు. Let your light shine. మీ వెలుగు ప్రకాశించాలి. In Jesus' name. యేసు నామములో. There was a beautiful testimony that I want to share. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Johnson Dinakaran, జాన్సన్ దినకరన్, wife June Priyavati. సతీమణి జూన్ ప్రియవతి. They have 3 children. వారికి 3 బిడ్డలు. And they left their own house and took another house as rent very close to the children's school. వారు సొంత గృహాన్ని విడిచిపెట్టి పిల్లల పాఠశాలకు దగ్గరలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉన్నారు. They gave their house to a lawyer. వారి ఇంటిని ఒక న్యాయవాదికి ఇచ్చారు. 4 months he paid the rent. 4 నెలలు అతను అద్దె చెల్లించాడు. After that they gave excuses ఆ తర్వాత సాకులు చెప్పడాన్ని ప్రారంభించారు. and refused to give the rent. అద్దె చెల్లించడానికి తిరస్కరిస్తున్నారు. Immediately this family went and reported in the police station. వెంటనే ఈ కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. When police came and inquired, the lawyer's family
said, "We will vacate the house in 10 days." పోలీసులు వచ్చి విచారణ చేసినప్పుడు లాయర్ కుటుంబం మేము 10 రోజుల్లో ఖాళీ చేస్తామని చెప్పారు. But in 10 days, they foisted a false case that the owner's family were threatening them with hooligans. అయితే ఈ 10 రోజుల్లో యజమానుల కుటుంబమే తమకు విరుద్ధంగా పోకిరీ చేష్టలు చేస్తూ వేధించారని వీరు కేసు నమోదు చేశారు. They were heartbroken. వారి గుండె బ్రద్దలైపోయింది. He was worried whether he'll get the house back. అతనికి ఇల్లు తిరిగి వస్తుందో లేదో అని చింతిస్తూ ఉండిపోయారు. And he was worried as to how to pay the rent for the house they were living in. వారు నివాసం ఉంటున్న ఇంటికి ఎలాగున అద్దె చెల్లించాలని విచారిస్తూ ఉన్నారు. At that time, they went to the prayer tower. ఆ సమయంలో వారు ప్రార్థనా గోపురానికి వెళ్లారు. The prayer warriors prayed with them and comforted them. ప్రార్థనా యోధులు వారితో కలిసి ప్రార్థించి ఆదరించారు. Immediately, another politician stood up and started fighting the lawyer. వెంటనే లాయర్కు విరోధంగా ఒక రాజకీయవేత్త పోట్లాడడం ప్రారంభించారు. They both were fighting. వారిద్దరూ పోట్లాడుకుంటున్నారు. And finally, the lawyer vacated the house చివరిగా లాయర్ ఇల్లు ఖాళీ చేసేశారు. to run away from there. అక్కడి నుంచి పారిపోవడం కోసమై And also took back the false case. అలాగే తప్పు కేసు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. They were free. వారు విడుదల పొందేశారు. God's people were free. దేవుని ప్రజలు విడుదల పొందేశారు. And immediately, వెంటనే he said, "I have to serve the Lord." నేను దేవుని సేవించాలి అనుకున్నారు. Along with the job, he became an ambassador of Jesus' cause. ఉద్యోగంతో పాటుగా యేసు పిలుచున్నాడు, పరిచర్యలో రాయబారిగా చేస్తున్నారు. Now he is serving the Lord also through the prayer tower. ఇప్పుడు వారు ప్రార్థనా గోపురం ద్వారా కూడా దేవునికి సేవ జరిగిస్తున్నారు. God will turn your darkness into light. దేవుడు మీ యొక్క అంధకారమును వెలుగుగా మార్చును. He is a brightly shining lamp. ఆయన ప్రకాశవంతముగా వెలుగుతూ ఉన్న దీపమై ఉన్నారు. He will help you. ఆయన మీకు సహాయం చేస్తారు. Father, తండ్రి, fill thy children with thy light. మీ బిడ్డలను మీ వెలుగు చేత నింపండి. Every injustice that is done to them, turn it into light, Lord. వారికి చేయబడిన అన్యాయమంతటిని కూడా మీరు వెలుగుగా మార్చండి ప్రభువా. Let them have justice. వారు న్యాయాన్ని కలిగి ఉండాలి. Give them back everything they have lost. వారు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి వారికి ఇవ్వండి. Let them get their property, let them get their job back in Jesus' name. వారి ఉద్యోగము ఆస్తి తిరిగి మరల యేసు నామములో వారికి రావాలి. Let them get high marks in Jesus' name. యేసు నామములో వారికి ఉన్నతమైన మార్కులు రావాలి. Let them get high rank in their business and in their institutions in Jesus' name. వారి వ్యాపారములో, వారి సంస్థలలో వారికి ఉన్నతమైన ర్యాంకులు యేసు నామములో రావాలి. Let their home be blessed. వారి గృహము దీవించబడాలి. Let them enjoy it. వారు దానిని అనుభూతి చెంది ఆనందించాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.